ప్రయత్నం విరమించకపోవడం అండి. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు చీమల్ని చూడండి, అవి అలా వెళ్తూ ఉంటాయి. వెళ్తున్నప్పుడు వేలు అడ్డం పెట్టండి, అవి వెనక్కి వెళ్ళవండి, ఇలా పైనుంచి వెళ్తాయి. అక్కడ కూడా పెట్టారనుకోండి, మళ్ళీ ఆ పైకి వెళ్తాయి. అక్కడ కూడా పెడితే ఆ పైన ఇంకా పెడితే కుడతాయి. బట్ నెవర్ రిట్రీట్, అసలు వెనక్కి తిరిగిపోవడం అనేది ఉండదండి. చాలా సింపుల్ ఫిలాసఫీ అండి. మనం ఒక్క ప్రయత్నం చేయగానే నా వల్ల కాదండి. ఎల్ఐసి ఏజెంట్లు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. నువ్వు పోయి మాట్లాడవయ్యా వాళ్ళతోటి అంటే వెళ్తాడు. చూద్దామండి అంటాడు. కస్టమర్ బయటకు వచ్చి ఏమైనా ఇచ్చేలా లేడు సార్ అంటాడు. వీడు ఎట్లా అసెస్ చేస్తాడండి ఒక మనిషిని? రెండోసారి వెళ్ళాలండి. రెండోసారి వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇతనికి ఆ బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనేది ఆ ప్రాస్పెక్టివ్ బయర్కి తెలుస్తుంది. చూద్దామండి అని మూడోసారి మళ్ళీ వెళ్ళాలి. అప్పుడు సరే చెప్పండి సార్ దాని గురించి అంటాడు. ఒక్కసారి వెళ్ళి ఆడికి లాభం లేదు సార్, నీ బంధం నువ్వు లాభం లేదు అసలు ఈ ఫీల్డ్కి. బతిమాలే ధోరణిలో మనం ఎవరి దగ్గరికి వెళ్ళి వ్యాపారం చేయక్కర్లేదని, సార్ ఎలాగైనా సరే కొనాలి తీసుకోండి సార్, ఒక్క పాలసీ సార్ ప్లీజ్ సార్, ఎందుకంటే నేను 12 చేయాలి సార్, లేకపోతే మా డెవలప్మెంట్ ఆఫీసర్ నా ఉద్యోగం తీసేస్తాడు సార్, నా బతికి ఇంత సార్, ఇప్పటికే 5 నేను మా ఇంట్లో వాళ్ళ పేరు మీదే దౌర్భాగ్యుడు. అంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఎల్ఐసిని పట్టుకుని ఈ దిక్కుమాలిన స్థాయిలో నువ్వు అడుగుతున్నావంటే ఆ సంస్థ ఎక్కడ? అసలు నిన్ను తీసుకున్న ఆ డెవలప్మెంట్ ఆఫీసర్ది తప్పు. అసలు బతిమాలాల్సిన కర్మ లేదండి. ఏంటండి వాట్ ఈస్ దిస్? ఒక అద్భుతమైన ఆర్గనైజేషన్, ఎనీథింగ్. ఇప్పుడు ఏదో చిట్ ఫండ్ కన్నారా, ఊరు పేరు లేని ఇంకోట, అవి వాటి గురించి నేను చెప్పను. నేను ఐ డోంట్ ఎంకరేజ్ ఆల్సో అంటూ. ప్రెస్టీజియస్వి కొన్నే ఉన్నాయి. బతిమాలే ధోరణి వద్దండి. మీరు చేస్తున్నది దొంగ బంగారం అమ్మడం కాదు, మత్తు పదార్థాలు అమ్మడం కాదు, దొంగ నోట్లు మార్చడం కాదు. బతిమాలాల్సిన అవసరం లేదు. సో మీరు వెళ్ళండి, వెనక్కి రాకండి, పట్టండి, పట్టు సాధించే వరకు వదలకండి. మూడోది చాలా ముఖ్యమైనది, చీమల్లో మనం చూద్దాం, క్రమశిక్షణ అండి. మీరు ఎప్పుడైనా చీమల్లో 2 క్యూలు చూసారా అండి? ఈ విఐపి క్యూ అని, ఇంకోటి లేడీస్ క్యూలు, ఒక్కటే క్యూ ఉంటుందండి. అక్కడ క్యూని మీరు ఓవర్టేక్ చేయడం, ఇటువంటి దిక్కుమాలిన పనులు చేయవండి. ఇక్కడ మనకి అన్ని చోట్ల దేవాలయం దర్శనంకి వెళ్ళినా కూడా విఐపి శాతం చాలా సిగ్గు అనిపిస్తుంది. అటువంటప్పుడు చీమలండి ఒకటే క్యూ ఉంటాయి, ముందుకెళ్తూ ఉంటాయి. ఇక్కడ మనం మన జీవితంలో అన్వయించుకునేటప్పుడు మీరు ఒక గోల్ పెట్టుకున్నప్పుడు ఆ గోల్ వైపు మాత్రమే మీరు పెట్టుకోండి మీ ఆలోచనని. ఇది అనుకుంటున్నాను సార్, ఇది కాకపోతే మా ఊర్లో బిజినెస్ ఉంది సార్, ఇది కాకపోతే మర్చెంట్ నేవీ అనుకుంటున్నా సార్, అది కాకపోతే ఏం చిన్న మామూలు ఉద్యోగాలా ఇవి? కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదో బిజినెస్ చేస్తాను గుర్తుపెట్టుకోండి, ఈ రోజుని వంకాయలు అమ్మడానికి కూడా రిలయన్స్ వాళ్ళు మార్కెట్లో దిగారు. మీరు ఏదో చేసేద్దాం అని అనుకుంటే అయ్యేది కాదు. ఒకళ్ళ కింద పని చేయాలి, నేర్చుకోవాలి, నైపుణ్యాలు నేర్చుకుని అప్పుడు మనం దిగాలండి. ఫస్ట్ కష్టపడటానికి ఇష్టపడండి. ఈ రోజు నుంచి న్యూస్ పేపర్ చదవండి. టీవీ చూడొద్దు అని అనను, టీవీలో న్యూస్ చూడండి. ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో తెలియాలి. మీ సరదాల కోసం స్పెండ్ చేసే టైంని పక్కన పెట్టండి. ఎంతెంత టైం మీరు వేస్ట్ చేస్తున్నారో మీరు ఆలోచించండి. నెక్స్ట్ ముందు చూపు, ఇది చాలా ముఖ్యమైనదండి. చీమలు ఎండాకాలం బాగా విగరస్గా పనిచేస్తాయి. పనిచేసి ఫుడ్ని ఆ పుట్టల్లో దాచుకుంటాయి. ఎందుకంటే వానాకాలం బయటికి రావు.
ఆ రైన్లో బయటకు వచ్చినా కూడా వాటి ఆహారం వాటికి దక్కడం కష్టం, దక్కినా ఇంటికి తీసుకెళ్ళడం చాలా కష్టం అవుతుంది. అవి ఎప్పుడు కూడా ముందుగానే ఒక రైనీ సీజన్లో మళ్ళీ బయటికి రాకుండా దాచుకుంటారు. మీరు రేపు ఉద్యోగం వచ్చాక అప్పుడు స్కిల్స్ నేర్చుకోవడం, అప్పుడు పోయి కంప్యూటర్ దగ్గర బేసిక్స్ నేర్చుకోవడం, అప్పుడు పోయి స్పోకెన్ ఇంగ్లీషు బ్రోకెన్ ఇంగ్లీషు మొదలు పెట్టడం, అప్పుడు పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారు చెప్పండి? ఆ టీవీలు తగ్గించండి, సెల్ ఫోన్ మెసేజ్లు తగ్గించండి. మీకు తెలియకుండా మిమ్మల్ని అత్యంత దారుణంగా చీట్ చేస్తున్నవి ఈ గ్యాడ్జెట్స్ అని. ఆ సరదాలో పడతాం, ఒక వ్యామోహంలో పడిపోయినట్టుగానే ఒకడు తాగుడికి బానిస అయినట్టు, ఒకడు వ్యసనాలకు బానిస అయినట్టు, ఒకడు పాన్ పరాకి బానిస అయినట్టు ఈ రోజుని ఈ వాట్సాప్ ఇట్లాంటి వాటికి మనం బానిస అవుతున్నాం. ఎప్పుడు ఖాళీగా ఉన్న ఫోన్ తీసి ఏదైనా మెసేజ్ వచ్చిందా? ఏముంటుంది? హ్యాపీ బర్త్డే నేను ఈ మధ్య తీసి పడేశాను. నాకు అంటే వీళ్ళు ఎక్కువైపోతున్నారు పేషెంట్లని ఏంటని నేను కూడా పెట్టాను ఫేస్బుక్ ఒకటి. ఇది నాకు తెలియకుండా ఖాళీగా ఉన్నప్పుడు ఇదివరకు బుక్ తీసేవాడిని, ఇప్పుడు ఏం పంపాడు వీడు ఏమీ రాదు, వీడు అనవసరంగా టైం వేస్ట్ చేస్తున్నాను అనిపించింది నన్ను. తగ్గించి ఉండండి. ఇప్పుడు మీ గురించి తెలియాలి అంటే కొంచెం ఉండొచ్చు, బట్ స్టూడెంట్స్కి అంత అవసరం లేదు. వాట్సాప్లో పంపుకోవాల్సినంత. మళ్ళీ లక్ష్మీనారాయణ గారు నేను రాత్రి వచ్చింది, బాగున్నావా అంటే బాగున్నాను. దీనికి ఇంత టైం ఎందుకండి? ఇప్పటికే కమ్యూనికేషన్స్ వల్ల దగ్గర వాళ్ళని కూడా మనం చూడలేక ఫోన్లు పలకరిస్తున్నాం. ఇదివరకు నేను మా అక్క ఇంటికి వెళ్ళేవాడిని, అది మాట్లాడేది చెయ్యిలా అనేది, ఎరా ఎదురా అనేది, ఎరా నువ్వు పెద్దాడు అయిపోయి జుట్టు ఊడిపోతుంది, అప్పటికే ఊడిపోయింది ఇంకా అంటూ ఉంటుంది. లేదా చాలా బాగుంది నాకు, 3 వెంట్రుకలు ఉంటే చక్కగా జడేసుకోవచ్చు, 2 ఉంటే మధ్యపాపిడి తీసుకోవచ్చు, 1 ఉంటే పోనీటైల్ పెట్టుకోవచ్చు, ఈ టైప్లో నవ్వుతూ మాట్లాడేవాడిని. ఇప్పుడు ఏమైందని ఫోన్లో వచ్చాక అలా ఉన్నావు, బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నావు, బాగు ఒకసారి రారా రావాలనుకుంటున్నాం. మేము కూడా అదే అనుకుంటున్నాం, మేము రాలేకపోతున్నాం. ఇంత ఉండేది మాకు మధ్యలో 5 మైళ్ళు యూనివర్సిటీ దగ్గర ఉంటుంది, మేము జనాలు కాలేదు.